నగదాతి ప్రభుత్వ జూనియర్ కళాశాల డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి కళాశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. మహాతల్లి అన్నపూర్ణ, ఆకలి తెలిసిన అమ్మ, అందరికీ కడుపు నిండా అన్నం తినాలి తహతహలాడిన తల్లి డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకం, అదే మిడ్ డే మీల్స్ అన్నీ కూడా ఒకటే. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా 33 లక్షల మందికి ఈ రోజున ఈ పథకాన్ని అందిస్తూ, ఇంకా కూడా ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలందరికీ కూడా అన్నాన్ని అందించాలి. పల్లె ప్రాంతాల్లో బస్సులు ఒక టైంలో కాదు, వివిధ టైంలో వస్తున్నప్పుడు స్కూల్కి అందుకునే టైంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఉదయాన్నే టిఫిన్ చేసి పంపించి మళ్ళీ మధ్యాహ్నానికి అన్నం వండి పెట్టి వాళ్ళు పొలం పనులు పోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఈ మిడ్ డే మీల్స్ పెట్టాలనే ఆలోచనతో మళ్ళా ఈ రోజున మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, యువకుడైనటువంటి మీరందరూ కూడా యువకులు, ఇప్పుడు 18-17 సంవత్సరాలు ఉన్నారు. మీకుతో సరిసమానమైనటువంటి యువకుడు మరో యువకుడు నారా లోకేష్ గారు. యువకుల కోసం యువకుడుగా తెచ్చినటువంటి పథకం ఈ డొక్కా సీతమ్మ అన్నదాన పథకం. ఈ పథకాన్ని తీసుకురావాలి, విద్యార్థులందరూ కూడా మానసిక వికాసం పెరగాలి, శరీర దృఢత్వం పెరగాలి. కరెక్ట్గా ఇది వయసు ఎదిగే దశ, ముఖ్యంగా ఇంటర్మీడియట్ దశ. అంటే ఇంటర్మీడియట్ అంటే సగం, సగం అంటే అర్థం కాని పరిపక్వతకి పూర్తి కానిటువంటి దశ ఈ వయసు. ఈ వయసులో మీ భావాలు, మీ ఆలోచనలు, మీ పరిపక్వత అంతా కూడా హీరోయిజం అయిపోయి ఉంటుంది. మీరే హీరోలు, మాకంటే తెలివిగల వాళ్ళు, తల్లిదండ్రుల కంటే మేమే తెలివిగలవాళ్ళం, గురువుల కంటే మేమే తెలివిగలవాళ్ళం, ఊర్లో వాళ్ళందరికంటే నాకంటే తెలివిగలవాడు లేడు అనేటువంటి ఆలోచన ఉండే వయసు ఈ వయసు. ఇది మీ తప్పు కాదు, మీ మనసుకి తప్పు కాదు. శరీరంలో వచ్చే ఆకృతిలో వచ్చే మార్పుల వల్ల, పరిపక్వతకు వచ్చేటువంటి మార్పుల వల్ల, మెచ్యూరిటీ లెవెల్స్కి దగ్గర అయ్యేటువంటి దశలో మీలో ఉండేటువంటి క్రౌమార్య దశ ఈ దశ. కాబట్టి ఇది ఇంటర్మీడియట్ దశ అని ఎందుకు పెట్టారంటే, ఇంటర్మీడియట్ అని ఎందుకు పెట్టారంటే మీ పాఠ్య పుస్తకాల్లో పాఠాలు నేర్పడమే కాదు, మీ జీవిత పాఠాలు కూడా నేర్చుకునేటువంటి ఈ దశలో మీరు బాగుపడ్డా ఇదే దశ, చెడిపోవడానికి నాంది పలికిన ఇదే దశ. ఈ దశని కంట్రోల్లో చేసుకోగలిగితే జీవితంలో మీరు ఒక ఉన్నత స్థితికి రాగలరని ఇంటర్మీడియట్ దశలో అందరు పిల్లలు బాగుండాలని తెచ్చినటువంటి ఈ దశ. ఈ తర్వాత వస్తుంది డిగ్రీ.
డిగ్రీ అంటే మెచ్యూరిటీ, అంటే ఆటోమేటిక్గా మీకే ఆలోచించే శక్తి వస్తుంది. తల్లితో పల్లె, తండ్రితో పల్లె, గురువుతో పల్లె, పాఠ్య పుస్తకాలు గురువులు నేర్పితే, ఇంట్లో తల్లిదండ్రులు జ్ఞానాన్ని నేర్పితే, కానీ దానికంటే కూడా మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఎలా ఎదగాలి, ఈ జీవితంలో ఏం చేయాలి, ఏం చేస్తే నా జీవితం బాగుంటుందో ఆలోచించుకునే దశ డిగ్రీ. ఆ డిగ్రీలకు పోయే దశలో ఈరోజు మీరు అందరూ ఉన్నారు. అటువంటి ఇంటర్మీడియట్ దశలో మీకోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మీకోసం గురువులు పాఠాలు చెప్పి వాళ్ళు కష్టపడుతున్నారు, మీకోసం ఆర్టీసీ బస్సుల్లో పాసులు ఇచ్చి, మీకోసం ఆర్టీసీ నష్టాన్ని నడుపుతూ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి మీకు పాసులు ఇచ్చి మిమ్మల్ని చదివించడం కోసం ప్రభుత్వం కష్టపడుతుంది. మళ్ళా మధ్యాహ్నం అన్నం పథకం పెట్టి, అన్నాన్ని పెట్టి మీరు చదువుకోండి అని చెప్పి మీకు ఈరోజు అన్నం పథకం పెడుతుంది. మళ్ళీ బ్యాగులు ఇచ్చి, షూ ఇచ్చి, టైల్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి చదువుకోమంటుంది. ఇన్ని పథకాలు ఇచ్చేదానికి ప్రధానమైన కారణం మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం. ఈరోజు ఏ తల్లిదండ్రులు అయితే మనల్ని చదివించడం కోసం ఎండనక వాననక పొలం గట్ల మీద తిరుగుతూ చినిగిపోయిన గుట్టలు వేసుకొని మనమేమో ఇస్త్రీ బట్టలు వేసి తల్లిదండ్రులు మన స్కూల్కి పంపిస్తుంటే, మన తల్లిదండ్రులు చినిగిపోయిన బట్టలు వేసుకొని ఎండనక వాననక పొలం గట్ల మీద తిరుగుతూ తేళ్లు కొడతాయో పాములు కొడతాయో ఏం జరుగుతాయో కూడా భయపడకుండా రేపు నా బిడ్డ నా ప్రయోజకుడు అవుతాడు, ఏదో ఒక రోజు